హలో అండి అందరికీ ఈరోజు పాలక్ పన్నీర్ చేస్తున్నాను. ఇది బాయిల్ వాటర్లో కడుక్కున్న పన్నీర్ వేసాను, పంచదార వేసాను, కొంచెం ఉప్పు వేసాను, కొంచెం సోడా వేసాను, రెండు పచ్చిమిరపకాయలు వేసా. చిల్లుల గిన్నె దీంట్లో వడబోసేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా గిన్నె పెట్టుకుని ఇలా చిల్లుల దాంట్లో ఇలా వడపోసేస్తున్నాం. తర్వాత ఇది ఐస్ వాటర్ కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా, ఇవి వేసేస్తున్నాం. ఇలాగా ఇంకా గ్రీన్గా ఉంటుంది మనకి. మనం ఎంత బాయిల్ చేసినా గ్రీన్ అనేది ఎక్కడ పోకుండా ఉంటుంది. మిక్సీ జార్ తీసుకుని, చిన్న మిక్సీ జారా, అది కొంచెమే కాబట్టి చిన్న జార్ తీసుకున్నా. బాగా నీళ్ళు వడిగిపోయినా దాంట్లో వేసేసి కొన్ని జీడిపప్పులు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇట్లా పేస్ట్లా చేసుకున్నా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ చాలు. వేసుకున్నాక వేడైన తర్వాత ఇదిగోండి, ఇవి వేసుకో. ఇది కాదు, అప్పుడే నేను వేస్తాను, చూద్దాం. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత జీలకర్ర, పెట్టేసిన కొంచెం మంచిగా వేయించుకున్నాం. వెల్లుల్లిపాయలు బాగా మంచి ఎర్రక అయ్యేదాకా వేయించుకోవాలి. చూడండి, మంచిగా వేగింది. సిమ్లో పెట్టేసాను. సన్నగా తరుకున్న ఉల్లిపాయలు వేసేస్తాం. మంచిగా వేయించుకోవాలి. తర్వాత పాలకూర వేసేసుకుందాం. పేస్ట్ చేసుకున్నాం కదా, కొంచెం వేగింది కదా. ఇదే జార్లో ఇలా అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని చాలు మళ్ళీ వేసుకున్నాం. ఇది కొంచెం మగ్గనివ్వండి. కొంచెం పసుపు వేసుకుందామమ్మా. బిర్యానీ జీలకర్ర వేసుకోవాలి. కారం డబ్బు, సరిపడా ఉప్పు చూసుకుని వేసుకుందాం. కొంచెం పసుపు, కారం కొంచెం, చాలా స్పైసీ. తర్వాత పన్నీర్ వేసేద్దాం. ఏమి వేయించాల్సిన అవసరం లేదు, వేసేసి
కసూరి మేతి వేసుకోవాలండి. అందుకని ఫస్ట్ కసూరి మేతిని చిన్న ఇలాంటి మూకుట్లో కొంచెం వేడి చేసుకున్నామంటే తొందరగా వచ్చేస్తుంది, పొడి పొడి అవుతుంది బాగా. ఇవ్వండి కసూరి మేతి. ఇది వేసేసుకోండి పొడి. ఇప్పుడు ఉంది అసలైన పన్నీరు కర్రీకి. లాస్ట్ పోపు పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుని వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మిరపకాయలు, ఇంకేంటి అల్లం తురుము దీంట్లో వేసేసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.